విశాఖ విమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్యాన్సర్ విభాగంతో పాటు పలు నూతన విభాగాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు తెలిపారు. శనివారం విమ్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ సేవలతో పాటు క్యాన్సర్ రోగులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. అలాగే బర్న్ వార్డును సైతం ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ అవకాశాలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. ఆధునిక వసతులతో అనగా అంటే ఏ రకమైనటువంటి కీమోథెరపీ అయినా సరే కానీ, లేదా సర్జికల్ థెరపీ అయినా కానీ, అంటే ఎక్సెప్ట్ రేడియేషన్ కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ థెరపీని మనము చేస్తామనేసి తెలియచేస్తున్నాము. దీన్ని త్వరలోనే ఓపెన్ చేయబడుతుంది పెద్దల ద్వారా. మరియు ముఖ్యంగా మనకి బర్న్స్ వార్డ్ కూడా ఒక కేజీహెచ్లో తప్ప మిగతా వేరే చోట్ల లేదు కాబట్టి ఒక ప్రత్యేకమైన వసతులతో కూడినటువంటి బర్న్స్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2 ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో దాని ద్వారా మనము ఎటువంటి మనకి ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం అయిపోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరిగినా సరే కానీ, అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు వారిని టేకప్ చేయడానికి మన బర్న్స్ వార్డ్ విమ్స్లో సిద్ధంగా ఉంటుందని తెలియచేస్తున్నాను. మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా జరిగేటటువంటి గ్రహణం మరి కానీ, క్లెఫ్ట్ లిప్ కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, లేదా బర్న్స్ తోటి చేసే సర్జరీస్ కానీ ఏవైనా సరే కానీ అవన్నీ కూడా పూర్తి ఉచితంగా చేయబడతాయి అనేసి మీ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఇంతే కాకుండా మనకి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వింగ్ని అత్యంత పటిష్టంగా, అత్యంత ఆధునికమైనటువంటి ఈ ఎక్విప్మెంట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని అనగా ఎండోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ కానివ్వండి, ఈఆర్సిపి మరియు ఈయుఎస్ అనగా ఎండోస్కోపిక్ అల్ట్రాసోనోగ్రఫీ అంటాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో యందు చాలా తక్కువ హాస్పిటల్లో యందు ఉంది. మన విమ్సీ యందు కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎటువంటి జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా సరే కానీ పూర్తి ఉచితంగా చేయబడతాయనేసి తెలియజేస్తున్నాను. దీన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామనేసి కూడా తెలియపరుస్తున్నాను. సో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మనకు ఉంది. సో ఈ వింగ్స్ ద్వారా మనము ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విమ్స్ యందు మనము దీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి తెలియజేస్తున్నాను. దీన్ని అతి త్వరలో ప్రారంభిస్తామనేసి తెలియపరుస్తున్నాను. మరియు ముఖ్యంగా మనము డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగింది. ఓపీని మనం క్యూఆర్ కోడ్ ద్వారా, ఆబా ద్వారా, పేటిఎం ద్వారా పేషెంట్ ఎక్కువసేపు నిలబడకుండా, వెయిట్ చేయకుండా వారిని రికార్డ్ చేయడము, ఇమ్మీడియట్లీ వారిని ఓపీకి పంపించడము, డాక్టర్ ట్రీట్మెంట్ కూడా అందులో రికార్డ్ చేయబడుతుంది. మరియు ల్యాబ్ అండ్ రేడియాలజీ ఇటువంటి ఎక్స్రే ఏవైనా సరే అందులో నిక్షిప్తం చేయబడతాయి. తర్వాత పేషెంట్ ఎప్పుడొచ్చినా సరే జస్ట్ ఆ నెంబర్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హిస్టరీని మొత్తం తెలుసుకొని డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మనము ప్రారంభించుకున్నాము విమ్స్ లోపల. దీనివల్ల ప్రజలందరూ చాలా త్వరగా ఓపీలో ఎక్కువ సమయం వృధా చేయకుండా వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ డే బై డే చేస్తున్నాము. ఇంతే కాకుండా మనము రోజు మనము హిప్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానివ్వండి, నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానివ్వండి, అత్యంత క్లిష్టమైనటువంటి న్యూరో సర్జరీస్ ఆపరేషన్స్ కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, బ్లీడింగ్ అయినటువంటి స్ట్రోక్ కేసెస్ కానివ్వండి చాలా ఎక్కువగా చేయడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా మన దగ్గర అత్యంత ఆధునికమైనటువంటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా, అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ మనం చేయడం జరుగుతుంది. మెడికల్ వింగ్ యందు తీసుకున్నప్పుడు డెంగ్యూ వ్యాధి కానివ్వండి, ఇంకా ఎటువంటి ఫీవర్స్ కానివ్వండి, అన్ని రకాల సెరెబ్రల్ మలేరియా. సో ఈ రకంగా పీడియాట్రిక్స్లో కూడా మనకి పీడియాట్రిక్స్ కూడా 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. లైసెన్స్ అతి త్వరలోనే వస్తుంది. ఆల్రెడీ స్టోరేజ్ ప్రక్రియ ఎప్పుడో మొదలు పెట్టేసాము మనము. సో లైసెన్స్ షార్ట్ పీరియడ్ లోపల ఒక 10-15 రోజుల్లో వస్తే అఫీషియల్గా ఓపెన్ అయిపోతుంది.